హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ ఫుడీస్. టుడే వీడియోలో నేను కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గ్రిల్డ్ బ్రింజాల్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఓకే, వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా గ్రిల్ మీద 5 to 10 minutes కాల్చుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఓకే, ఇలా బాగా బ్రింజాల్ కాలిన తర్వాత వాటిని వంకాయల్ని వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే గ్రిల్ మీద 4 చిల్లీస్, అంటే నేను 4 తీసుకున్నా, మీకు ఇష్టం ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. 4 చిల్లీస్ని కూడా ఇలా కాల్చుకోండి. చింతపండుని కూడా వేరే బౌల్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కాల్చిన చింతల్ని వంకాయని ఇలా నీరంతా తీసేసి ఇలా రోట్లో దంచుకోండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, రోట్లో వచ్చి టేస్ట్ ఉంటుంది కదా, అందుకే నేను రోట్లో దంచుతున్నాను. తర్వాత చిల్లీస్ కూడా వేసుకొని బాగా దంచుకొని అందులోని జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అన్ని మిక్సీలో బాగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు ముందేమన్నా వేసి కొంచెం ఫ్రై చేయండి. పోపు బాగా వేసిన తర్వాత చట్నీ బ్యాటర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ కాల్చిన వంకాయ చట్నీ రెడీ అయిపోయింది. గ్రిల్డ్ బ్రింజాల్ చట్నీ. ఓకే అండి, వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.